ఒకే తెలుగు వ్యూ పాయింట్‌కి తిరిగి స్వాగతం. ఆంధ్ర రాజకీయాల్లో ఒక ముఖ్యమైన మార్పేంటంటే, ఒక తరం మారింది. అందరూ యువతరం నాయకులు. కొత్త జనరేషన్. అంటే ఆఫ్‌కోర్స్ బీజేపీ కాక. బీజేపీకి ఇప్పుడు దగ్గుబాటి పురంధేశ్వరికి 64 సంవత్సరాలు. అంటే ఆవిడే అంటే మామూలుగా అయితే రాజకీయాల్లో అది పెద్ద వయసు కాకపోవచ్చు కానీ నేను యువతరం ఇప్పుడు ఇవాళ అని కొత్త తరం అని చెప్పేటప్పుడు 64 సంవత్సరాలు మాత్రం దాంట్లో ఫిట్ కాదు. కాబట్టి బీజేపీ కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. కొత్త తరం నాయకురాలను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా ఇవాళ మీరు చూసేటట్టయితే దాదాపుగా ప్రధాన పార్టీలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా నాయకులు కొత్త తరం నాయకులే. జగన్మోహన్ రెడ్డి 51 సంవత్సరాలు. తర్వాత షర్మిల ఆయన చెల్లెలే 50 సంవత్సరాలు. నారా లోకేష్ అందరికన్నా చిన్నవాడు 40 సంవత్సరాలు. సరే, అసలు ఇంకొక వ్యక్తి పవన్ కళ్యాణ్ 52 సంవత్సరాలు. సో, కాబట్టేంటంటే, ఈళ్ళందరూ నలుగురు కూడా ఆల్‌మోస్టు దగ్గర కొద్దిగా యంగ్ తరం అని చెప్పొచ్చు. రాజకీయాల్లో చూసుకుంటే అది యువతరమే. కాబట్టి బీజేపీ ఎంత త్వరగా దీన్ని గుర్తించి, ఒక యువతరం నాయకురాలనో తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది చాలా ముఖ్యం. సరే, మిగతా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, తెలంగాణలో కూడా ఇది ఎప్పుడో మార్పు చెందింది. నేను ఇలా మాట్లాడేటప్పుడు మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందేంటంటే, చంద్రబాబు నాయుడు ఇంకా రాజకీయాల్లో ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయనే నాయకుడు తెలుగుదేశం పార్టీకి. కానీ ఈసారి పాదయాత్ర చంద్రబాబు నాయుడు చేయలా. నారా లోకేష్ చేశాడు. అంటే ఏంటి? ఆల్‌మోస్టు వాళ్ళ పార్టీలో పొలిటికల్ స్పేసు లోకేష్‌కి వదిలిపెడుతున్నాడనమాట. మెల్లిమెల్లిగా ఆయన్నే ఎమర్జింగ్ లీడర్‌గా తీసుకొస్తున్నారు. అదే తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన రాజకీయాల్లో యంగ్ ముఖ్యమంత్రి కిందే చెప్పాలి. తెలంగాణలో ముఖ్యమంత్రి. అలానే బీఆర్ఎస్‌లో కూడా ఆల్మోస్ట్ లాస్ట్ టర్మ్ అంతా కూడా కేటీఆర్‌ని ఆల్మోస్ట్ అప్‌కమింగ్ లీడర్‌గా ప్రొజెక్ట్ చేయటం జరిగింది. వారసుడుగా. సో, కాబట్టి ఆ పొలిటికల్ స్పేస్ తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు స్పేస్ ఎట్లయితే లోకేష్ తీసుకున్నాడో, బీఆర్ఎస్‌లో కేసీఆర్ స్పేసు కేటీఆర్ తీసుకున్నాడు. ఇక్కడ అది జరిగింది. ఇక్కడ బీజేపీ కూడా చాలా మార్పులు తీసుకొచ్చింది. బీజేపీకి మొన్నటిదాకా అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ఆయన అంతా ఆయన యంగే ఒక విధంగా. రఘునందన్ రావు యంగే. కిషన్ రెడ్డి కూడా అంత ఓల్డ్ ఏం కాదు. దాంతో పాటు కొత్తగా ఇప్పుడు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళలో పైడి రాకేష్ రెడ్డి కానీ, ఇంకా పాయల్ శంకర్ కానీ, చాలామంది వీళ్ళందరూ యంగ్ పీపులే. సో, కాబట్టి యంగర్ జనరేషన్‌ని ఆల్రెడీ తెలంగాణలో అన్ని పార్టీలు ప్రోత్సహించినాయి. సరే, ఇప్పుడు ఆంధ్రాకొద్దాం మళ్ళా. మళ్ళా మన టాపిక్ ఆంధ్ర కాబట్టి ఆంధ్రాకొద్దాం. సో, కాబట్టి ఏంటి ఈసారి 2024 ఎన్నికలు కొత్త తరం నాయకుల మధ్య జరగబోతున్నాయి. ఆ నాయకులను గురించి ఒక్కసారి మనం చర్చించుకుందాం. జగన్మోహన్ రెడ్డి 51 సంవత్సరాలు. ఈయన యువతరమే కాదనట్లేదు. కానీ ఆయన వచ్చింది మాత్రం వాళ్ళ నాన్న షాడోలో వచ్చాడు. ఆ నీడలో వచ్చినవాడు. ఆళ్ళ నాన్న చనిపోయాడు కాబట్టి వారసత్వ హక్కుగా ఆయన భావించాడు. వైఎస్ఆర్‌ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేశారు. దాంతో పాటు అతనుకున్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే, అతను ఈ అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కొని దాదాపుగా 42,000 45,000 ఆల్మోస్ట్ ఇప్పుడు సిబిఐ పెట్టినటువంటి చార్జ్ షీట్‌లో 16 నెల్లో, 18 నెలల్లో జైలుకి కూడా ఎళ్ళాడు. సో, కాబట్టి ఆయన్ని ఆల్రెడీ ముఖ్యమంత్రి ఇప్పుడు. సో, ఆయన్నింక టెస్ట్ చేయటానికేం లేదు. ఆల్రెడీ టెస్టెడ్. పవర్ కూడా ఎంజాయ్ చేశాడు.
బట్ ఆయన ఇటీవల కాలంలో మాత్రం క్రెడిబిలిటీ బాగా లోలో ఉంది జగన్మోహన్ రెడ్డిది. ఇది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. నెక్స్ట్ చూసుకునేటట్టయితే నారా లోకేష్. నారా లోకేష్ ఏంటంటే వచ్చాడు గానీ అతనికి అనుకోకుండా పప్పు అనే పేరు అయితే మాత్రం బాగా ఎక్కువగా వచ్చింది. అది కారణాలు ఏదైనా కావచ్చు. అతను అంత డైనమిక్‌గా లేడు. ఇప్పుడు అక్కడ పోల్చి తెలియదు. ప్రజల్ని అమాయకులుగా చేయకూడదు. ప్రజలు అక్కడ కేటీఆర్‌ని, ఇక్కడ లోకేష్‌ని పోల్చి చూసుకున్నప్పుడు కేటీఆర్ చాలా డైనమిక్ లీడరు. ఇక్కడ నారా లోకేష్‌కి ఆ డైనమిజం లోపించిందనేది మాత్రం వాళ్ళు దాంతోనే పప్పు అనే పేరు పెట్టడం జరిగింది. ఆయన చంద్రబాబు నాయుడు పాపప్ చేస్తున్నాడు తప్పితే, ఈయనంతట ఆయన ప్రమోషన్ లేకుండా ఈయన ఓన్‌గా ప్రూవ్ చేసుకోవటం అనేది ఇంకా ఇప్పటికైతే లేదు. ఎందుకనంటే పాదయాత్ర చేసినా అంతా వెనక ఆళ్ళ క్యాడర్‌నంతా చంద్రబాబు నాయుడు సమాయత్తం చేసి దానికంతా మొబలైజ్ చేయటం అంతా కూడా చంద్రబాబు నాయుడే చేస్తున్నాడు. ఆయన వెనకుండే నడుపుతా ఉన్నాడు ఇంతవరకు. సో, కాబట్టి స్వతంత్రంగా ప్రూవ్ చేసుకోవటం అనేది ఇంకా జరగలేదు. ఇంకా 3 షర్మిల. వైఎస్ షర్మిల స్వతహాగా నాకైతే మంచి ఈ జీలున్నటువంటి నాయకురాలే. ఆవిడ తప్పులు చేసింది చాలా. ఏంటంటే నంబర్ 1 ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టింది. ఆవిడ మూలాలు ఆంధ్రాలో పెట్టుకొని తెలంగాణలో పార్టీ పెట్టింది. అది వాస్తవంగా ఏందంటే ఆళ్ళ అన్నయ్యతో వచ్చిన గొడవతోటి పార్టీ పెట్టింది. అందరికి తెలుస్తుంది. దాంట్లో కొత్త రహస్యాలేమి రావు. ఇది బహిరంగ రహస్యమే. సో, కాబట్టి అక్కడికెళ్ళి చివరికి అక్కడ స్థానం సంపాదించడం కోసం నేను తెలంగాణ కోడల్ని, నా రాజకీయం అంతా ఇక్కడే, నా భవిష్యత్తు ఇక్కడే అని చెప్పి చెప్పుకుంటా వచ్చింది. ఒకటి ఒప్పుకోవాలి. 3200 కిలోమీటర్లు నడిచింది. ధైర్యంగా చేసింది. మహిళ అయ్యుండి కూడా. కాకపోతే ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే అలా మాట్లాడి చివరికి అక్కడ పార్టీని అంతర్ధానం చేయటంతోటి క్రెడిబిలిటీ పూర్తిగా లోయెస్ట్ లెవెల్‌లో ఉంది. దాంతో పాటు రెండోదేంటి, కాంగ్రెస్ అనేది ఆవిడకి లయబిలిటీ అవుతుంది తప్పితే అసెట్ కాదు. ఆవిడేమైనా సొంత ప్రాంతీయ పార్టీ పెట్టుంటే అది వేరుండేది. కాంగ్రెస్ ఏందంటే అసలు ఆంధ్ర వాళ్ళకేందంటే విభజన చేయటానికి కాంగ్రెసే కారణం అనేది బాగా నమ్ముతున్నారు కాబట్టి, కాంగ్రెస్ ద్వారా మళ్ళా తిరిగి ఆంధ్రాలో అధికారంలోకి రావటం అనేది జరగని పని. 29కి గూడా జరగని పని. సో, కాబట్టి ఆవిడకి ఒకటి క్రెడిబిలిటీ పోయింది. నంబర్ 1. వాళ్ళ అన్నయ్యతో తగాదా వచ్చి పార్టీ పెట్టారు. వాళ్ళ గొడవలు ప్రజల కోసం తీసుకొచ్చారనేటువంటి పేరొచ్చింది. మూడోది కాంగ్రెస్ పార్టీలో చేరింది. సో, కాబట్టి ఆవిడకి భవిష్యత్తు నాకైతే ఇంక కనపట్ల. ఇక నాలుగో వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈయన గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈయన ఓకే. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు యువరాజ్యం తరఫున నాయకుడిగా అప్పుడు ఉన్నాడు. అది నిజమే. చిరంజీవి నీడలో పెరిగిన మాట నిజమే అప్పుడు. కానీ ఈయన అప్పటికే సెలబ్రిటీ. అది మనం మర్చిపోవద్దు. ఈయన మరి చిరంజీవి 2011లో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత 3 సంవత్సరాలు బయటున్నా కూడా 2014లో చిరంజీవి సహకారం ఏమి లేదు. స్వతంత్రంగా పార్టీని స్థాపించాడు. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. స్వతంత్రంగా పార్టీని స్థాపించడం మిగతా ముగ్గురు ప్రిన్స్‌లింగ్స్ వాళ్ళందరికీ పైన వాళ్ళ అండలు, లేకపోతే వాళ్ళని చూసుకొనొచ్చినటువంటిది. ఈయన స్వతహాగా ఆయన ఉన్న ఫాలోయింగ్ తోటి ఆయన పార్టీని పెట్టడం జరిగింది. రాజకీయ నేపథ్యం ఉంది 2008 నుంచి 11 వరకు. కానీ దాన్ని ఉపయోగించుకొని ఈయన ఈయన స్వతంత్రంగా నేను నా ఆశయాలకు అనుగుణంగా పార్టీ తీసుకురావాలని 2014లో పార్టీ పెట్టి, దాదాపు 10 సంవత్సరాలు ఒంటరిగా పోరాడాడు. ఇది మనం మర్చిపోవద్దు. అందరూ అనుకున్నారంటే 2019 ఎన్నికలయిపోయిన తర్వాత తెరమరుగైపోతాడు అనుకున్నారు. కానీ ఆయనకి 2019 తర్వాతనే నిజమైన రాజకీయ జీవితం మొదలైంది ఆయనది. 2019 తర్వాత. సో, కాబట్టి ఏమైపోయింది 2019 తర్వాత ఎప్పుడైతే రాజకీయాల్లో నిలబడ్డాడో, అప్పుడు జనం ఈయన వైపు నడవటం మొదలుపెట్టారు. నమ్మటం మొదలుపెట్టారు. ఈయనతోటి ఈయన మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఈయన చెప్పే ఆశయాలు, ఈయన చెప్పే సిద్ధాంతాలకి ఆకర్షితులవ్వటం ఎక్కువగా మొదలుపెట్టారు. నమ్మటం మొదలుపెట్టారు. అంతవరకు కూడా చెప్పాడు. కానీ ఆ నమ్మికనేది ఇప్పుడు ఏర్పడింది. సో, కాబట్టి ఈ నలుగురు యువతరం నాయకుల్లో గనక చూసుకునేటట్టయితే ఇవాళ హోప్‌ఫుల్, చీర్‌ఫుల్
ఇన్స్పిరేషనల్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్. దాంట్లో సెకండ్ థాట్ లేదు. ఎందుకంటే స్వతంత్రంగా ఎదిగాడు రాజకీయ నాయకుడిగా. రెండోది మార్పు కోసం పనిచేస్తున్నాడు. మిగతా వాళ్ళలాగా వాళ్ళ నాన్నల తరఫునో, లేపోతే ఇట్లా వచ్చినటువంటి వాళ్ళ నాన్న నీడలో పెరిగినటువంటి వ్యక్తి కాదు. స్వతంత్రంగా ఆంధ్రాలో రాజకీయాల్లో ఒక శక్తిగా ఎదిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. కాబట్టి ఇది తేడా. పవన్ కళ్యాణ్‌కి మిగతా ముగ్గురు నాయకులకి ఇది తేడా. సో, కాబట్టి 2024 ఎన్నికల్లో ఈ నలుగురు యువతరం నాయకుల మధ్య పోటీ జరగబోతుంది. అందులో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ప్రత్యేకం, విభిన్నం. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. ఇంకొక ఎపిసోడ్‌లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.